హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి వినాయక చవితి సందర్భంగా వీడియో అనమాట. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. ముందుగా మా పాప వాళ్ళ బుక్స్కి అయితే పసుపు రాసి నేను బొట్లయితే పెడుతున్నాను అనమాట. ఓం అని రాసి బొట్లయితే పెడితే పిల్లలకి చదువు బాగా వస్తుందని చెప్తూ ఉంటారు కదండి. గణపతి పూజ రోజు ఖచ్చితంగా వినాయకుడి చవితి రోజు ఇలా చేస్తూ ఉంటారు. మీరు చేస్తారో లేదో తెలియదు కానీ నేనైతే చేస్తానండి. పిల్లల బుక్సే కాదు, చిన్నప్పటి నుంచి అలా మా అమ్మ కూడా చిన్న చిన్న పూజలు చేసినా కానీ గణపతికి ఆ రోజు మాత్రం వినాయక చవితి రోజు బుక్స్ అయితే దేవుడి దగ్గర అయితే పెడతారనమాట. ఇలా అయితే మా పిల్లల బుక్స్ తెచ్చి ఇక్కడ పెట్టేశారు. ఇంకా పూజ విషయానికి వస్తే ముందు రోజు నైటే నేను డెకరేషన్ అయితే చేసుకున్నానండి. తర్వాత రోజు నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పూజ రోజు అయితే మార్నింగ్ లేచేసి పిండి వంటలు అయితే చేసేసుకున్నాను అనమాట. తలస్నానం చేసేసి ఇలా పూజ డెకరేషన్ కూడా చేయాల్సింది కొద్దిగా ఉంది. నైట్ అయితే కొద్దిగా చేశానండి. ఆ వీడియో మీకైతే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఇలా పూజ ఇలా చేసుకున్న తర్వాత ప్రసాదాలన్నీ పెట్టిన తర్వాత ఇంకొద్దిగా డెకరేషన్ అయితే మిగిలిందండి. స్వామివారికి పూలమాల, జిల్లేడు పువ్వుల మాల వేస్తే మంచిదని జిల్లేడు పువ్వుల మాల వేస్తే చాలా మంచిదంటండి. అందుకే స్వామివారికి అయితే వైటు జిల్లేడు పువ్వులు తీసుకొచ్చి మొక్కలు కూడా తీసుకొచ్చి నైటే కట్టేశాను అనమాట. మాల అయితే గుచ్చాను. ఇలా గుచ్చేసి స్వామివారికి అయితే వేసాను అనమాట. ఇంకా స్వామివారికి పత్తి మాల కూడా వేసే వాళ్ళు వేసుకోవచ్చండి. వేస్తే మంచిదే. పత్తి మాల వేసేసుకొని ఇలా ముందుగా పసుపు గణపతికి అయితే పూజ అయితే చేసేయాలండి. ముందుగా పసుపు గణపతికి పూజ చేసేసి స్వామివారికి చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాలన్నమాట. అలా పెట్టిన తర్వాత మనకి అసలైన గణపతి పూజ అయితే చేయాలి. నేనైతే ఇలా చేశానమాట. నేను మనకి బుక్ స్టోర్లో కానీ బయట కిరాణా షాపుల్లో కానీ ఇలా వినాయక చవితి రోజు బుక్స్ అయితే అమ్ముతారనమాట. ఆ బుక్లో చూసి అయితే చదువుకుంటూ నేనైతే పూజ చేసుకుంటానండి. పసుపు గణపతికి పూజ ఎలా చేయాలనేది ఆ బుక్లో ఉండదన్నమాట. మనం ఫోన్లో చూసి కానీ లేకపోతే ఓన్గా ఓం గణపతే నమః అని పసుపు గణపతికి అయితే పూజ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత గణపతి పూజ అయితే స్టార్ట్ చేయాలి. ఇలా స్టార్ట్ చేసిన తర్వాత నేనైతే పూజ సగం అయిపోయిందండి. ఇక్కడ పత్రికా పూజ అయితే చేస్తున్నాను అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది. నేను రైట్ హ్యాండ్తోనే అన్నీ చేశానండి. ఇక్కడ వీడియోలో అయితే లెఫ్ట్ హ్యాండ్ లాగా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే వీడియో నేను తిప్పి పెట్టాను, చూసుకోలేదనమాట. అందుకే మీకు అలా కనిపిస్తుంది. నో బ్యాడ్ కామెంట్స్ అనమాట. ఓకే, ఇలా అయితే చేశానండి. నా ప్రసాదాల విషయాలకు వస్తే ముందుగా శనగలు ఉడకబెట్టేసి తిరగమాత వేసాను అనమాట. నైటే నానబెట్టేసాను శనగలు. అందుకే ఉదయాన్నే తొందరగా పని తేలిక అవుతుందని చేసేసాను అనమాట. అలాగే వడపప్పు, గారెలు, పులిహోర, పాయసం, ఉండ్రాళ్ళు, ఇంకోటి కుడుములు చేశాను. ఇలా ప్రసాదాలు చేసి స్వామివారికి స్వీట్స్ కూడా తెచ్చామండి. స్వీట్స్ సరిగ్గా కనిపించట్లేదు. స్వీట్స్, పండ్లు, అరటి పండ్లు కూడా తెచ్చి స్వామివారికి అయితే సమర్పించామన్నమాట. ఇలా పూజ అయిపోతుంది అనమాట. ధూపం అయితే వేస్తున్నాను అనమాట. ఇక్కడ మా బాబు అయితే సరిగ్గా వీడియో వెళ్ళి కదిలించాడు, అందుకే మీకు సరిగ్గా కనిపించట్లేదు ఆ వీడియోలో. ఇక్కడ ధూపం సమర్పించిన తర్వాత ఇలా ప్రసాదాలు సమర్పించాలి కదా, ప్రసాదాలు కూడా సమర్పిస్తున్నాం అనమాట. ఇలా ప్రసాదాలు సమర్పించిన తర్వాత ప్రదక్షిణ అయితే ఆత్మ ప్రదక్షిణ అయితే చేసుకోవాలి కదా, అందుకే ప్రదక్షిణ అయితే చేస్తుంటే మా వాడు నా చుట్టూ తిరుగుతున్నాడు అనమాట. అలా కాదు ఇలా అని చెప్తే మళ్ళీ మామూలుగా తిరుగుతున్నాడు. ఇంకా పూజ అంతే అయిపోయిందండి. మొత్తం కంప్లీట్గా హారతి అయితే ఇచ్చేసాము. హారతి ఇచ్చేసి ఇంకా దేవుడికి ముందుగా హారతి ఇచ్చేసి తర్వాత మా బాబుకి ఇచ్చి తర్వాత నేను తీసుకున్నాను అనమాట. అలాగే మీకు కూడా ఇవ్వాలి కదా, అందుకే మీకు కూడా ఇచ్చేసాను అనమాట. చాలా బాగా నన్ను ఆదరిస్తున్నారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. టోటల్ నా వీడియో వచ్చేసి ఇది అనమాట. నా డెకరేషన్ ఎలా ఉంది, మా గణపతి ఎలా ఉన్నాడో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ని స్మార్ట్ సునీ వ్లాగ్స్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మీ. వ్యూవర్స్ చాలా బాగా నన్ను ఆదరిస్తున్నారనమాట. ఇలానే నన్ను ఆదరిస్తారని, ఇలానే మరెన్నో వీడియోలు నేను చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 1 సెకండ్. హ్యాపీ వినాయక చవితి.